హాయ్ అండి. మినపపిండితో పని లేకుండా మెత్తగా స్పాంజ్లా ఉండేటువంటి చల్లట్లు కోసమని రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగి అందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇక అందులోకి ఒక గుంట గరిటెడు సగ్గుబియ్యం, ఒక స్పూన్ మెంతులు వేసుకుని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఒక గ్లాసుడు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ అనేది ఓవర్ నైట్ నానితే ఎలాంటి సోడా వేయకుండా స్పాంజ్లా వస్తాయండి ఎట్లు అనేవి. ఈ పిండిలోకి తగినంత సాల్టు, జీలకర్ర వేసుకుని ఇలా చల్లట్లు పోసుకున్నామంటే అబ్బా, కొబ్బరి చట్నీతో తింటే ఈ అట్లు ఎంత బాగుంటాయోనండి. చూసారా, చిల్లులుగా అట్టు ఎంత మెత్తగా వచ్చిందో. మీకు నచ్చిందా అండి? చూడటమే కదండి, ఒక లైక్, ఒక కామెంటు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.